ఏపీలో ప్రజల పల్స్ అందక కన్ఫ్యూజన్ లో ఉన్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అసలు జనానాడిని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. పలు సర్వే సంస్థలు పీపుల్స్ పల్స్ ను పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 40 రోజులు కూడా లేదు, అంతా అయిపోతుంది. మరి అంత తక్కువ టైం ఉంటే ఆంధ్రప్రదేశ్లో జనం పల్స్ మాత్రం ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. జనాల మొగ్గు ఎటువైపు అన్నది కూడా అసలు అర్థం కావడం లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి కదా. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదంటున్నారు. అధికార పక్షం వైనాట్ 175 అని నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెల్లువలా వస్తుందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం జనం అన్నీ గమనిస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఒక గంభీరమైన వాతావరణం అయితే ఉంది. తుఫాను ముందు వెదర్ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో ఏపీ ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. జనాల మూడు చూసి పలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసే సీన్ ఉండేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు. 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్కి 2 నెలల ముందు స్టార్ట్ అయింది. 2019లో చూసుకున్న జగన్కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారని అంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. 30 రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. అఫ్కోర్స్ సర్వేలు అవే చెబుతున్నాయి. ఈసారి జనం మనసులోని భావాలను చెప్పలేకపోతున్నామంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే ఓటర్ల నాడి దొరకడం లేదంటున్నారు. ఒకవైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితక పార్టీల నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వీరి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉందంటున్నారు. టీడీపీ జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే బీజేపీ కూడా పొత్తులోకి వచ్చింది. దీంతో 2014 పొత్తు రిపీట్ అవుతుందని చెబుతున్నారు. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటి దాకా టీడీపీతోనే ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళ్తుంది అన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీనే కోరుకుంటాయి. సో అలా చూస్తే వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలే. ఇక కాంగ్రెస్ ఏపీలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కి వైఎస్ఆర్ కూతురు షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. మరి కాంగ్రెస్ కూడా వైసీపీని వ్యతిరేకిస్తోంది. జగన్ దిగిపోతేనే అంతా మేలు అని భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తుంది. ఇలా జగన్ మీద 7-8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అంతా జగన్ కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది ఆసక్తి అయితే అంతటా ఉంది. ఈ 3 పార్టీల ఓట్ల బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్ కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్ గా పనిచేయాలి. ఇక ఈ ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది బిగ్ క్వశ్చన్ గా ఉంది. ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా ఉంది. రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంతలా ఉన్న ఈ గందరగోళంలో ప్రజల తీర్పు ఎవరి వైపు, ఎవరికి మేలు, ఎవరికి చేటు అన్నదే ఉత్కంఠగా ఉంది.